హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకొక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. అదేంటంటే గార్లిక్ రైస్. చూస్తున్నారు కదా, ఎంత బాగుంది కదా. టేస్ట్ కూడా చాలా బాగుందండి. ఇంకా లేట్ చేయకుండా మీరు కూడా చేసేయండి. నచ్చితే మాత్రం కామెంట్ సెక్షన్లో మీ ఒపీనియన్ షేర్ చేసుకోండి. దీనికోసం ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి, 1 టేబుల్ స్పూన్ గీ వేసుకోండి, బటర్ ఉంటే బటర్ వేసుకోండి, చాలా బాగుంటుంది. దాంట్లో కొంచెం జీలకర్ర, ఆవాలు వేసుకోండి. తర్వాత సన్నగా తరిగిన వెల్లుల్లి రెబ్బలు ఎక్కువ వేసుకోండి. సో ఎక్కువ వేసుకుంటేనే ఫ్లేవర్ బాగుంటుందండి. అవి బాగా ఫ్రై అవ్వాలి, గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు. ఈలోగా మీకు కావాలంటే ఎక్స్ట్రా ఇలా క్యారెట్, అలాగే బీన్స్, క్యాప్సికమ్ కూడా కావాలంటే వేసుకోండి. సన్నగా తరిగి పచ్చిమిరపకాయ ముక్కలు మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి. వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. మళ్ళీ చెప్తున్నా అండి, మీకు ఆ వెల్లుల్లి రెబ్బలు అనేవి బాగా ఫ్రై అయితేనే టేస్ట్ బాగుంటుంది. తర్వాత మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకోండి. బాగా ఫ్రై అయ్యాక దాంట్లో రైస్ కలుపుకోండి. ఇంతేనండి, సింపుల్ అండి. టేస్ట్ అయితే అమేజింగ్ అండి, చాలా బాగుంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. ఇంకా లేట్ ఎందుకండి, మీరు కూడా ట్రై చేసేయండి. ఎలా వచ్చిందనేది ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. చాలా మంచి రెసిపీస్ ఉన్నాయి. ఒకసారి వెళ్ళి నా ఛానల్ని చెక్ చేయండి. నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి.